ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజైతే నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. అయితే ఆలుగడ్డ ఫ్రై చేయడానికి ముందుగా నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని సాల్ట్ వేసాను. ఇప్పుడు పీల్ చేసిన ఆలుగడ్డలన్నీ అందులో వేసేస్తున్నాను. ఎందుకంటే ఇలా పీల్ చేసి పక్కన పెడితే ఆలుగడ్డ అనేది కొంచెం కలర్ అనేది షేడ్ అయింది, బ్లాక్గా అయిపోతే. ఇలా ఉప్పు నీళ్ళు వేసేందంటే కలర్ అనేది షేడ్ అవ్వదు అనమాట. కలర్ షేడ్ అవడం అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం బయట పెడితే అవి ఏంటంటే కొంచెం నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఉప్పు నీళ్ళు వేస్తే అయితే నల్లగా అవ్వవు అనమాట. అందుకని ఉప్పు నీళ్ళలో వేయమని చెప్తున్నాను. సో ఇంకా తర్వాత ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాయి. దీన్ని ఆలుగడ్డ ఫ్రై కోసం కాబట్టి చిన్న చిన్న ముక్కలు వేసి ఉప్పు నీళ్ళలో వేసేసాను. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నేను దీంట్లో ఎటువంటి పోపు గింజలు వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు పోపు గింజలు వేస్తే తినట్లేదు. ఆవాలు జీలకర్రని మా పెద్దోడు వాటికి విడివిడిగా చేసేస్తున్నాడు. ఇంక అందుకని పోపు గింజలు అయితే వేయట్లేదు. జస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ని ఒక 2 నిమిషాలు కాగనిచ్చేసాను. కాగనిచ్చి నేను ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసుకున్న వాటిని వడకట్టేసేసుకొని దాంట్లో ఆయిల్లో అయితే వేసేస్తున్నాను అనమాట. ఇలా వేస్తే ఏంటంటే ఉప్పు నీళ్ళలో ఉండడం వల్ల ఒక్కదానికొకటి అంటుకోవు అనమాట. బాగా ఫ్రై లాగా ఏ ముక్కకు ఆ ముక్క మంచిగా వస్తుంది అనమాట. అందుకని ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వేసి అన్నీ ఇంకా ఆయిల్లో అయితే వేసేసాను. ఆయిల్లో వేసేసి కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మగ్గనిస్తున్నాను. ఇలా ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ అయ్యింది కాబట్టి ఇంక 2 నిమిషాలు అలా ఉంచి మగ్గనిచ్చేసి అప్పుడు మనం కలుపుకుంటే బాగుంటుంది అనమాట. అప్పుడు ఒకదానికొకటి ఎక్కువసేపు ఆలుగడ్డని కదపలేమన్నమాట. కలిపితే ఏంటంటే ముక్కలు తొందరగా మెత్తగా అయిపోయి ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దలాగా అయిపోయింది అనమాట. అట్లా కాకుండా ఇట్లా 2 నిమిషాలు ఉంచి అప్పుడు కానీ మనం కలుపుకుంటే ఏంటంటే ఒకదానికొకటి అస్సలు అంటుకోవు. ఏ ముక్కకు ఆ ముక్క మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే ఆలుగడ్డ ఫ్రై అనేది బాగా వస్తుంది. అందుకని నేను ఫస్ట్ వేయంగానే కలపకుండా ఒక 2 నిమిషాలు అలా పెట్టి అప్పుడు కలిపేసాను. ఇలా ఆలుగడ్డనన్నిటినీ ఇలా వేసేసుకున్నాను. ఆల్రెడీ నేను ముందే సాల్ట్ వేసాను కాబట్టి కొంచెమే సాల్ట్ వేసాను, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత పసుపు వేసాను. పసుపు కూడా ఏంటంటే కొంచెం ఈ ముక్కల్ని ఏంటంటే ఒకదానికొకటి అసలు కదలకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ముద్దలాగా అయితే అస్సలు అవుతుంది. అందుకే ఫస్ట్ నేను పసుపు ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి వేసినాక వేసేసాను అనమాట. అలా వేస్తే ఏంటంటే ఒకదానికొకటి ఇట్లా బాండిలకు కూడా అంటుకుపోవన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అస్సలు అంటుకోదనమాట. అసలు అంటుకోకుండా మంచిగా ఫ్రై లాగా వచ్చేస్తామన్నమాట. ఇంకా అందుకని పసుపు ఉప్పు వేసాను కాబట్టి ఒక 2 నిమిషాలు బాగా కదుపుకుంటున్నాను. బాగా కలిపేస్తే అన్ని ముక్కలకి బాగా పట్టేస్తాయి కదా. ఇంకా అప్పుడు మనం ఒక 2 నిమిషాలు కానీ సిమ్లో ఉంచేసుకున్నామంటే ఇంకా బాగా వస్తాయి. నేను కర్రీ మొత్తం సిమ్లోనే చేశాను, అసలు హై ఫ్లేమ్ పెట్టలేదు అనమాట. సిమ్లో పెట్టేస్తే ఏంటంటే ఒకదానికొకటి బాగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకనే ఇలా చేస్తూ ఉన్నాను. సో ఆలుగడ్డ అయితే మా పిల్లలు కొంచెం బాగా తినేస్తారు. అందుకనే ఆలుగడ్డ వీక్లీగా ఒకసారైనా చేస్తాను. ఎక్కువసార్లు అయితే చేయను, వీక్లీ మొత్తంలో ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాను అనమాట. ఇప్పుడు అలా ఉంచి ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చేసుకుందాము. ఇప్పుడు పసుపు అన్నీ కొంచెము బాగా మగ్గేస్తే పసుపు స్మెల్ అనేది రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా అందుకని ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉంచేసాను. ఇప్పుడు సిమ్లో పెట్టి కారం అయితే ఈ కారం నేను ఆల్రెడీ నేనే తయారు చేసుకున్నాను అనమాట ఇంట్లోనే. ఇదివరకు కూడా చూపించాను, కొబ్బరి కారం చేసేది కూడా మన ఛానల్లో పెట్టేస్తున్నాను ఆల్రెడీ. చూడండి, చూడకపోతే ఇలా ఫ్రైలో వేసుకొని ఒక 2 నిమిషాలు కానీ ఒక 2 నిమిషాలు ఉంచేసుకుంటే మనకి ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుంది. ఒక ముక్క లేదు, ఆయిల్గా అనిపించదు, బాగా వస్తాయి అనమాట. ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసుకొని కానీ చేసుకుంటే ఫైనల్గా అయితే అది ఆలు కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను కొంచెం ముక్క ఉడకాలా లేదా అని. అయితే ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఒక 2 నిమిషాలు ఆల్రెడీ కారం వేస్తున్నాను కాబట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా ఆలుగడ్డను అయితే దించేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటున్న ఆలుగడ్డ పిల్లలు కూడా బాగా తింటారనమాట. నేను దీంట్లో ఎటువంటి ఏమి ఇంకా మసాలాలు కూడా ఏమి ఓన్లీ కొబ్బరి కారం ఒక్కటే వేసుకున్నాను. ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇలా ఏమి వేయలేదనమాట. ఫైనల్గా అయితే నా ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒకసారి ఫైనల్గా ఉప్పు చూసుకొని ఉప్పు కొంచెం తక్కువ ఉందండి ఉప్పు వేసాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ఆలుగడ్డ కోసినప్పుడు ఉప్పులోనే వేసాను, తర్వాత ఉప్పు వేసాను. కారంలో కూడా మనం ఉప్పు వేసే ఉంటాం అనమాట. అన్నీ చూసుకొని వేసుకుంటే ఉప్పు మనకు కరెక్ట్గా సరిపోద్ది. లేదంటే ముందే మనకు కావాల్సినంత ఉప్పు వేస్తే ఉప్పు కసం అయిపోద్ది. థ్యాంక్ యూ.